ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల కావట్లేదు సార్. మీరు త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. ప్రేమ్, నాకే ఇలా ఉంటే నువ్వు మీ నాన్నగారిని ఇలా చూస్తూ ఎలా తట్టుకుంటున్నావు? నీ వల్ల కావట్లేదని నాకు తెలుసు. నీకు హక్కిచ్చి ఓదార్చడానికి నాకు చేతులు లేవు కదా. బాధపడకు ప్రేమ్, ఈ బాధ ఎంతోసేపు ఉండదు. సార్ రికవర్ అవుతారు. ఈరోజు ఆపరేషన్ కదా, సక్సెస్ అవుతుంది. ఊరుకో. ప్రేమ్ బాబు, దుబాయ్ నుంచి డాక్టర్ గారు వస్తానన్నారు కదా, వచ్చారా? అడిగొస్తాను చందు. అత్తా, నువ్వు ఇంటికి వెళ్ళత్తా, నేనిక్కడుంటాను. పర్లేదమ్మా, ఆపరేషన్ అయ్యాక వెళ్తాను. సక్సెస్ అవుతుంది, డోంట్ వరీ. అదే కోరుకుంటున్నాం చిట్టి. ఇంత హరీబరీ మీటింగ్ పెట్టారు, ఏం చెప్పడానికి? హర్షవర్ధన్ గారికి ఎలా ఉందో? ఇప్పుడు బిజినెస్ పరిస్థితి ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. వెళ్ళండి సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. మీరందరూ ఎంత కంగారుగా ఉన్నారో నాకు అర్థమైంది. డోంట్ వరీ, ఏ ప్రాబ్లము రాదు. ఆ ధైర్యం కనిపించట్లేదు అరుణ్. మీ నాన్నగారికి ఎలా ఉందో ముందు అది చెప్పండి. ఇప్పటికే మన షేర్స్ అన్ని పడిపోతున్నాయి. బిజినెస్కి మెయిన్ చైర్పర్సన్ లేకపోతే డివైడింగ్ వచ్చేస్తుందన్న థాట్తో షేర్ హోల్డర్స్ అందరూ షేర్స్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది సార్. ఆ ప్రభావం బయటికెళ్ళిందో మన బిజినెస్లన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి. అంతవరకు వెళ్ళకూడదనే మా టెన్షన్. నేను మీరు టెన్షన్ పడొద్దనే చెప్తున్నాను. వాటి మీద మేము మా టీం వర్క్ చేస్తుంది. ఏ సమస్య రాకుండా సార్ట్ అవుట్ చేస్తాం. మేము చూసుకుంటాం. ఎలా అరుణ్? అది ఎలాగో చెప్పండి. అదేంటో చెప్పకుండా చూసుకుంటామని ఒక మాట చెప్పేస్తే మేమెలా నమ్మేది? మెయిన్ చైర్పర్సన్ లేకుండా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్లీజ్, మీ ప్రశ్నల వర్షాన్ని కాసేపు ఆపితే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీ అందరి ప్రశ్నల్లోని తాత్పర్యం హర్షవర్ధన్ గారికి ఏమైనా అయితే టోటల్ బిజినెస్కి చైర్పర్సన్ ఎవరనేదే కదా? ఎస్, అరుణ్ సరే. రమాదేవి హర్షవర్ధన్ గార్ల పెద్ద కొడుకు, వాయుపుత్ర ఎయిర్లైన్స్ కి CEO. ఇక నుంచి రమాదేవి హర్షవర్ధన్ గారి అన్ని బిజినెస్లకి అరుణ్ సరే వారసుడు. అరుణ్ సరే చైర్పర్సన్. మీరంత ఈజీగా ఎలా అనౌన్స్ చేస్తారు? దీనికి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరి ఓటింగు జరగాలి కదా. మన అరుణ్కు మనం ఓటింగ్ వేయలేమా? అరుణేమి సామర్థ్యం లేనివాడైతే కాదు కదా. వాయుపుత్ర ఎయిర్లైన్స్ ని సక్సెస్ చేసి చూపించలేదా? కదా సార్, మీరందరూ నమ్మచ్చు. నేను నమ్ముతున్నాను మేడం. మీరు మన అరుణ్ సార్కి సపోర్ట్ చేయండి. మనకిప్పుడు చైర్పర్సన్ ముఖ్యం. కావచ్చు శంకర్, ఇది ఒక క్షణంలో తీసుకునే డెసిషన్ కాదు. హర్షవర్ధన్ గారు సేవ్ అయితే ఆయన మద్దతు ఉండాలి, ఆయనే అనౌన్స్ చేయాలి. సార్, మీరు ప్రెజెంట్ చెప్తున్నారు, నేను ఫ్యూచర్ చూస్తున్నాను. నేనిప్పుడు మన వ్యాపార సామ్రాజ్యం కొలాప్స్ అవ్వకుండా కాపాడాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఏం జరిగినా సరే
ఈ కంపెనీలన్నిటికీ నెక్స్ట్ చైర్పర్సన్ అరుణ్ సార్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక దేనికి టెన్షన్ పడకండి. బయట మార్కెట్లో కూడా మీరు ఇదే చెప్పాలి, ఇదే ప్రచారం చేయాలి. మన బిజినెస్ డౌన్ఫాల్ అవ్వకూడదు. మీకేం కావాలన్నా ప్రతిదీ అరుణ్ సరే చూసుకుంటారు. మీరింకేం ఆలోచించకండి. మీరందరూ సార్కి సపోర్ట్ చేయండి. ఇంతకు మించిన డెవలప్మెంట్ చూపిస్తాము. నా సపోర్ట్ అరుణ్ సార్కే. ఇప్పుడు నేనేం చెప్పలేను, నాకు కొంచెం టైం కావాలి. హర్షవర్ధన్ గారి పొజిషన్ చూసి డిసైడ్ చేద్దాం. కరెక్టే, ఆయన పొజిషన్ని బట్టి ఆలోచిద్దాం. మావయ్య, ఇక మీరు ఉండకూడదు. మీకు రిప్ పెట్టేయాల్సిందే. మావయ్య, డాక్టర్ గారు వచ్చారా? లేదరుణ్, ఇంతకు ముందే డాక్టర్ గారు వస్తే అడిగాను. మోహన్ కుమార్ గారు ఫ్లైట్ దిగారంట, వీళ్ళు కారు పంపించారంట, ఆన్ ద వేలో ఉన్నారని చెప్పారు. ఆన్ ది వేనా? నో వే. రే, క్లాస్ దించో. రే, ఎవరా మీరు? దారికి అడ్డగా నిలబడ్డారు, కళ్ళు కనబట్లేదా? అవునరా, మాకు కండ్లు కనపడవు, చెవులు వినపడవు. మేమేదనుకుంటే అదే చేస్తాం. ముందు దిగరా. దిగరా. రారా బయటికి రా. ఏయ్! రే, ఎవరా మీరు? రే, వదలండి రా. ఏయ్, ఎందుకు కొడుతున్నారా మా డ్రైవర్ని? ఎవరా మీరు? చెప్తాం, ఆగరా. ముందు వీడి సంగతి చెప్పి తర్వాత వచ్చి నీ సంగతి చెప్తాం. రండ్రా. ఎవరా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏయ్, ఎవరు మీరు? ఏయ్, మిమ్మల్ని ఆపండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? హలో సార్, నేను కారులో వస్తుంటే ఎవరో ముగ్గురు దున్నపోతుల్లో ఉన్నారు సార్. వచ్చి నన్ను కొట్టి డాక్టర్ గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. మేడం, మోహన్ కుమార్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట మేడం.